అమరావతిలో సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీలో పార్లమెంటు సమావేశాలలో చర్చించాల్సిన విషయాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. ప్రధానంగా అమరావతి శాశ్వత రాజధాని గెజెట్ పొందేందుకు పార్లమెంట్లో అనుసరించాల్సిన దానిపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్తో పాటు పెండింగ్ బకాయిలు, పెండింగ్ అనుమతులపై చర్చించేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారంటున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయతో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. రాజధానిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద అయితే పార్లమెంటరీ పార్టీ సమావేశాలు అయితే ముగిశాయి. దీనికి సంబంధించి మనతో వివరించేందుకు ఎంపీ కృష్ణదేవరాయ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సీఎం చంద్రబాబు గారు ఎలాంటి సూచనలు చేశారు ఎంపీలందరికీ రేపు బడ్జెట్ సమావేశాల్లో? మాక్సిమం మనం రాష్ట్రానికి సంబంధించిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికే మనం హైయెస్ట్ తెచ్చుకుంటా ఉన్నాం. అన్ని స్కీమ్స్ పరంగా కూడా ఈ బడ్జెట్లో కూడా మనం మాక్సిమం తెచ్చుకునేదానికి ప్రయత్నిద్దాము. అలాగే మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరొకటి రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా అమరావతికి రాజధానికి చట్టబద్ధత కల్పించే విధంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి వీటిపైన చర్చ జరిగింది. అయితే ప్రధానంగా అంటే వైసీపీ పైన ఏదైనా ఆరోపణలు ఇలాంటి వాటి మీద ఏమైనా చర్చకు వచ్చాయా సార్? ఇంకా వేరే మన ఫోకస్ అంతా కూడా, మీటింగ్ ఫోకస్ అంతా కూడా రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఎలా పూర్తి చేయాలి, దానిపైనే చర్చ అంతా కూడా పూర్తి స్థాయిలో జరిగింది. అంటే బడ్జెట్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, రాష్ట్రానికి ఎలాంటి బడ్జెట్ గతంలో ఎంత కేటాయించింది, ఇప్పుడు దానికి మరింతగా తెచ్చుకోవాలనే దాని మీద ఏమైనా సూచించారా? అంటే అది బడ్జెట్లో కేటాయించడం అనేది జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు కేటాయిస్తారు, మన రాష్ట్రం కూడా బడ్జెట్లో కేటాయించిన తర్వాత మనము ఆ 1 year, ఆ సంవత్సరం బడ్జెట్ ఇయర్లో మనం మన వైపు నుంచి ఎన్ని ప్రాజెక్టులు పెడతాము, మన వైపు నుంచి ఎన్ని డిపిఆర్లు పంపిస్తాము, మనం ఎంత తెచ్చుకోగలుగుతాం అనేది మన పైన ఉంటుంది. అది ఒక రోజులో అయ్యేది కాదు. ఓవర్ ద మంత్స్ వర్కౌట్ చేయాలి. దాదాపు ఒక 8-9 months వర్కౌట్ చేసి మనం తెచ్చుకోవాల్సిన అవసరం. తప్పకుండా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం పరిస్థితి. అమరావతి ఏదైతే సీఎం చంద్రబాబు నివాసం వద్ద అయితే ఎంపీలతో సమీక్షా సమావేశం అయితే ముగిసింది. పార్లమెంట్లో ఏదైతే వ్యూహంగా అనుసరించాల్సిన వ్యూహాత్మకం ఏదైతే ఉందో దీనిపైన అయితే సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు ఏదైతే రాష్ట్ర అమరావతి రాజధాని ఉందో అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్తో పాటు అదేవిధంగా ఆ బడ్జెట్లు గతంలో ఏదైతే లాస్ట్ బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే కొన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి వీటన్నిటికీ ఒక బడ్జెట్ అయితే రూపొందించుకునేలాగా ముందుకు వెళ్తామని చెప్పని అయితే వారికి సూచనలు అయితే చేశారు. దీంతోపాటు ఏదైతే రాయలసీమ హార్టికల్చర్ ఉందో హార్టికల్చర్ హబ్ను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు దానికి కూడా మరింత వేగవంతం చేయాల్సి ఉంటుందని చెప్పిన అదేవిధంగా పెండింగ్ ఫైల్స్ అదేవిధంగా పెండింగ్ ఏవైతే బడ్జెట్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లియర్ చేయించుకునేలాగా ఎంపీలందరూ కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచించారంటూ ఎంపీ కృష్ణదేవరాయ అయితే మనతో తెలిపిన పరిస్థితి. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.